నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ వైఎస్ఆర్సీపీలో రోజు రోజుకి జనాభా సంఖ్య తగ్గిపోతా ఉంది. నేను రీసెంట్‌గా చూసుకోవచ్చు మనం విజయసాయి రెడ్డి కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. సో అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, ఒంగోలుకు సంబంధించిన ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ పార్టీలోకి మారుతున్నట్టుగా అంటే వ్యతిరేక పార్టీలోకి మారుతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అసలు ఈ అందరూ ఇట్లా వెళ్ళిపోతుంటే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటి? అసలు దాని పరిస్థితి ఏంటి? అంటే మీకు యాక్చువల్‌గా పార్టీ ఫిరాయింపుల వల్ల పార్టీలు నాశనం అవ్వవు. హ్మ్. అది చరిత్ర చెప్పిన సత్యం. ఇప్పుడు చూడండి 2014 నుంచి 19 మధ్యలో వైసీపీ నుంచి మారారు. అయినా సరే ఆ పార్టీ ఏం పోలేదు. అలాగే టీడీపీ నుంచి నలుగురు, ఐదుగురు వెళ్ళారు. అయినా ఆ పార్టీ ఏం పోలేదు. కాబట్టి ఆ పార్టీ ఫిరాయింపుల వల్లే పార్టీ పాడైపోద్దని అనుకోవడం అసత్యం, అబద్ధం. అది సాధ్యం కాదు. ఓకే. కానీ ఈ పార్టీ ఎందుకు పోద్దంటే కారణం ఏంటంటే ఆ పార్టీ క్యాడర్ గాని, నాయకులు గాని క్యాడర్‌లో సాధారణమైన పౌరులు ఉంటారు కదా! పార్టీ అభిమానులు. హ్మ్. వాళ్ళకి ఇతను కాన్ఫిడెన్స్ కల్పించలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక కాన్ఫిడెన్స్ అంటే మనం మళ్ళీ వస్తాం అనేటువంటి ధీమా, ధైర్యాన్ని కల్పించలేకపోతున్నాడు. క్యాడర్ నిరాశలో ఉన్నారు. ఓకే. డీలా పడిపోయారు. ఇంకోటేంటంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది లేదు. పథకాల విషయాల్లో వాటిలో పెన్షన్‌లో లేకపోతే ఉద్యోగుల జీతాలు, రోడ్లు ఇలాంటి మౌలిక వసతులు చెప్పుకోవడానికి మా చేతి నిండా పని, ఇసుక, మద్యం ఇలాంటి అన్నిటిలో సాధారణంగా పౌరుడు ఎదుర్కొనే ఈతి బాధలు హ్మ్. ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ అన్నిటిలో వాళ్ళు సక్సెస్ఫుల్‌గా ఉన్నారు. ప్రాబ్లమ్ లేదు ఆళ్ళకి. ఓకే. ఎవడన్నా అసంతృప్తి ఎందుకు వస్తది? వాడు రోడ్డు మీదకి వెళ్ళగానే నడుము విరిగిపోయేలా రోడ్లు ఉన్నాయనగా ఈ అమ్మ ఏంట్రా ఇది అనుకుంటాడు. హ్మ్. లేదా చేతి నిండా పని దొరకలేదనుకో, ఏంట్రా ఈ గవర్నమెంట్ చేతి నిండా పని లేదు, అప్పులు గోల ఇలాంటియి ఆ గత ప్రభుత్వంలో ఉండి వినపడింది మనకు కూడా. ఇసుక, మద్యం ఎన్నాటిలో స్టోరేట్ చేసేయటంతోటి పనా లేదు. పని పాట లేనోడు మందు అవుదామంటే మందు కూడా సరైన దొరికింది కాదు. తాగితేనేమో కిడ్నీలు పోయి. హ్మ్. ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు లేదు. కాబట్టి సాధారణ పౌరుడు నిత్యావసర వస్తువులు, అన్నిటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ. నీ భూమి, నీ ఇల్లు ఎవడో దొబ్బేయడు ఇప్పుడు. హ్మ్. అవును. ఇలాంటి కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ నడుస్తుంది. ఈళ్ళ గవర్నమెంట్ కంటిన్యూగా ఉంటది. ఎందుకంటే ఈళ్ళు ఆ టైప్ అరాచకం చేయరు ఈళ్ళు. భయం వీళ్ళకి. మామూలుగానే ప్రజలు ఏమనుకుంటారో అన్న భయం. అదోటి కాబట్టి ఆ క్యాడరు అంత ఉత్సాహం చూపించరు. మళ్ళీ మనోడు వస్తాడన్న ధీమా, ధైర్యం క్యాడర్‌లో కసి ఉండాలి. ధైర్యం ఉండాలి, ధీమా ఉండాలి. మనోడు వస్తాడు. కసి ఒకటి ఉండాలి ముఖ్యంగానే. హ్మ్. కసి ఎప్పుడొస్తుంది క్యాడర్‌కి? వాళ్ళ నాయకుడు గట్టిగా మాట్లాడాలి బయటకొచ్చి. ప్రభుత్వం ఆళ్ళ నాయకుడిని వేధించినా, ఆ కార్యకర్తలను తీసుకెళ్ళి కొడుతున్నా, ఆ కార్యకర్తల్ని ఇప్పుడు జగన్ చేసాడు చూడండి టీడీపీ వాళ్ళని. హ్మ్. అలాగా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, నాయకుల్ని టార్చర్ పెట్టినా, చంపేయడానికి చూసినా, చంపేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా, దౌర్జన్యం చేస్తున్నా కసొస్తది. వీళ్ళు అసలు ఏం చేయట్లేదు కదా! హ్మ్. వీళ్ళు ఏం చేస్తున్నారు? అదే కదా గొడవ. టీడీపీ వాళ్ళు అందరూ మా మా వీళ్ళు అసలు పట్టించుకుంటలేదు, ఏం చర్యలు లేదు. అది పెద్ద స్ట్రాటజీ అది. మనం హ్మ్. అందరం తిడుతున్నాం గానీ ఈళ్ళేం పట్టించుకుంటలేదని ఏమీ చేయకుండా వదిలేయటం వల్ల అయి ఏం చేసినా చట్ట ప్రకారం చేస్తారు. దాన్ని ఎవడో ప్రశ్నించలేడు. అవును. వాళ్ళకి అన్ని రకాల ఆధారాలు సేకరించి చట్ట ప్రకారం వాళ్ళు బుక్ చేసిన తర్వాత నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు? చంద్రబాబుని అరెస్ట్ చేయరు. మనం ప్రశ్నించాం. నువ్వు ఎలా ప్రశ్నించి ఒక్క రూపాయి చూపించకుండానని గొడవ చేసాం. కానీ వీళ్ళకి అలా కాదు కదా! వీళ్ళు చేసిన తప్పులన్నీ లిస్ట్ చేసేస్తున్నారు అక్కడ. హ్మ్. వాళ్ళంతట ఆళ్ళే బయటపడిపోతున్నారు. ఇంక ఆగలేక. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి కసి వచ్చే ప్రసక్తే లేదు. హ్మ్. ఇంకోటి పార్టీ నాయకులు. పార్టీ ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందంటే ఏదో ఒక ఇష్యూమే బయటకు రావాలని ఉంటది. వీళ్ళు బయటకొచ్చి యుద్ధం చేసేంత తప్పు లేదు ఆళ్ళది. వాళ్ళేం చేస్తున్నారు? కాబట్టి ఆళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఏంట్రా బాబు అని చెప్పి. పోనీ ఈళ్ళ నాయకుడేమన్నా పెద్ద మనిషిలా వ్యవహరిస్తున్నాడా అంటే, ఈ చరిత్ర అనేటువంటిది ఒకటుంది. గత 5 సంవత్సరాల చరిత్ర ఒకటుంది కదా! అవును. చరిత్ర చింపేత్తే చిరిగిపోద్ది, చెరిపేత్తే చెరిగిపోద్ది కదా! హ్మ్. వీళ్ళు చేసిన అరాచకాలన్నీ సినిమా బొమ్మల కింద కనపడుతున్నాయి. వాళ్ళు కులాన్ని టార్గెట్ చేశారు, మతాన్ని టార్గెట్ చేశారు, ప్రాంతాన్ని టార్గెట్ చేశారు, రకరకాల వర్గాలను టార్గెట్ చేశారు, వ్యాపారస్తులను టార్గెట్ చేశారు, ఇసుక, మద్యం అన్నిటిలో దోపిడీ చేశారు. ఎక్కడెక్కడ భూములు కొల్లగొట్టేశారు, అప్పులు తెచ్చి ఇంట్లో పడేసుకున్నారు డబ్బు. కొన్ని కార్యకర్తల నాయకులు కూడా పంచలేదు అసలు. కొద్దిమంది పంచుకున్నారు. వీళ్ళతో లాభం లేదురా బాబు అని లోపల ప్రతి కూడా ఎంతో కొంత చిన్నదో పెద్దదో ఒక అరాచకమో, తప్పో ఏదో చేశాడు. అవును. ఆ కేసులు ఎప్పుడు పెడతారా అని వెయిటింగ్ ఆళ్ళకి. కేసు పెట్టేత్తే దాక్కుంటమో, లేతే ఎదురుపడి కోర్టుకి హాజరవ్వటమో, లేతే రిమాండ్‌కెళ్తే రిమాండ్‌కెళ్ళటమో, తర్వాత నిదానంగా వాయిదాలకు హాజరవ్వటమో ఏదో చేయొచ్చు.
వాళ్ళు అది ఏమి చేయకుండా ఉండటం వల్ల వీళ్ళు ఎప్పుడు వేస్తారా బాబు అని చెప్పేసి గుబులుగా కూర్చుంటున్నారు. ఉమ్, అప్పటి వరకు నోరు మూసుకుని కూర్చుంటున్నారు మాట్లాడుకుందాను. మళ్ళీ మాట్లాడితే ఎందుకు వచ్చిన గొడవరా బాబు మళ్ళీ అది ఇది కలిపి వేస్తారేమో అని సైలెంట్గా అంతా కొడాలి నాని వీళ్ళందరూ నోరు మూసుకుని ఉన్నారు. అవును. ఇదొకటి. ఇంకో పక్కన విజయసాయిరెడ్డి వాళ్ళది పెద్ద కేసులు అయ్యి అయినా వాళ్ళు ఆర్థిక వాళ్ళు కుంభకోణాలు అయ్యి. చచ్చినట్టుగా ఊరికే ఉండడం లేదు. ఉమ్, ఊరికే ఉన్నా లోపలేస్తారు, ఊరికే లేకపోయినా లోపలేస్తారు. ఈ లోపల సెటిల్మెంట్లు మమ్మల్ని వదిలేండి బాబు ఏదో రకంగా మీకు సహకరిస్తామని లేకపోతే రాజకీయాలు మానేస్తాము ఇలాగేదో పెట్టుకుంటారు కదా. అయితే వాళ్ళు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డికి ఇంకో అడుగు గొయ్యి తవ్వేసి పోమంటారు వాళ్ళు. ఉమ్, దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డిని పార్టీని రాజకీయాలు మానేశాను అన్నాడు విజయసాయి రెడ్డి. దాని అర్థం ఏంటి, జగన్ రెడ్డి మీద కోపంతో కాదు, తనను తాను కాపాడుకుంటా జగన్మోహన్ రెడ్డికి చెప్పే పోతాడు అతను. నా పరిస్థితి ఇది, నేను బయటికి వెళ్ళకపోతే నన్ను లోపలేస్తారు, నన్ను అప్రూవర్గా మారమంటారు, ఇవన్నీ న్యూసెన్స్ ఎందుకు, నేను అన్నీ మానేసాను పోతాను, కనీసం నా అంగ సూత్రం మానేస్తారు వాళ్ళు, ఎవరిని ఏమంటావు మానేస్తాను నేను, నువ్వు కూడా చెప్పి ఎవరికి ఎవరిని ఇలాంటి ట్వీట్లు గట్ట పెట్టొద్దని ఎవరిని తిట్టమని స్క్రిప్ట్లు గట్ట ఇవ్వకో అని హితవు చెప్పేసి ఉమ్, వచ్చి ఉంటాడు. దానివల్ల జగన్కి ఇతనికి వైరం కాదు, మనం అందరం అనుకున్నట్టు వాళ్ళకి ఏం దెబ్బలాట్లేదు. ఉమ్, మనం అనుకున్నాం అంతకుముందు మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరు కొట్టాడు, జగన్ కొట్టాడు, వీళ్ళిద్దరు కోపం ఉంది, ఆ కోపమే పోదాం కాదండి. ఉమ్. కానీ ఇతను చేసిన పని వల్ల పార్టీకి చాలా దెబ్బ పడింది. అవునా. జగన్మోహన్ రెడ్డికి చెప్పే వెళ్ళినా, ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఇతనికి మధ్య సంబంధాలు బాగానే ఉన్నా, అనివార్య పరిస్థితుల్లో బయటికి వెళ్ళాల్సి వచ్చినా పార్టీకి మాత్రం మెసేజ్ ఏం పోద్దంటే ఇతను కూడా ఉన్నాడు, ఎక్యూజ్ టు సహదంగా తోడు నీడగా ఉన్నాడు, పోయాడంటే ఇటుతో ఎవడుంటారా బాబు అనేటువంటి మాట ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ పోతుంది. ఆ రకమైన డ్యామేజ్ పార్టీకి జరుగుతుంది. ఇప్పుడు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో గుట్టుగా ఏదో నడిపించుకుంటున్నాడు, అడవిలో గట్ట ఇల్లు కట్టేసిన, పశువులు కాపర్లు కట్ట ఇల్లు కట్టే, పాలేళ్ళకి పని వాళ్ళకి ఇల్లు కట్టాను, అది ఇదని ఎంత చెప్పినా వాళ్ళు ఫైల్స్ అన్నీ తీసి లోపల హెత్తరు, ఎక్కడా తప్పించుకోలేడు. ఉమ్, ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీని ఎవడు కాపాడతాడు. పోనీ ఇదివరకు పైన ఉన్న వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి కూడా చెప్పాడుగా విజయసాయి రెడ్డి, అలాగా వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు గారికి వాళ్ళకి మధ్య బాండింగ్ బాగా గట్టిగా పెనేసేసుకుని ఉన్నది. చంద్రబాబు గారు ఏకంగా ఢిల్లీ వెళ్ళిపోయి ప్రచారం చేస్తున్నాడు అలాగే కదా. అవును. ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోరుకుంటారు వాళ్ళు, అతనికి ఏమి హెల్ప్ చేస్తారు అంటే వాళ్ళకున్న ఏకైక అండ పైనుంచి రావాలి. పక్కన కేసీఆర్ గారు అండ ఉండేది ఇది వరకు సపోర్ట్, అవును. వాళ్ళకే ఆవిడ సపోర్ట్ కావాలని చూస్తున్నారు వాళ్ళు. ఉమ్, ఇలాంటి పరిస్థితుల్లో అతను ఒక రకంగా చెప్పాలంటే ఏకాకి అయిపోయాడు. అమ్మ, చెల్లి, అమ్మగారు ఎంతైనా తల్లి ప్రేమ కదా, మా ఓడికి అవినీతి అంటే ఏంటంటాడు, మా సన్నీ బాబు చాలా మంచోడు, మీరు ఓటేయండి అని అడిగింది. ఉమ్, ఆవిడ సైలెంట్గా ఊరుకుంటుంది, ఎక్కడికి ఎప్పుడైనా కనపడుతూ ముద్దెట్టుకుని వదిలేస్తుంది ఆమె. అవును. షర్మిల గారు అయితే నిచ్చురు రంపం కోత కోసేస్తుంది. ఉమ్, అంతకుముందు రఘురామకృష్ణరాజు గారు రంపం కోత పెట్టివాడు, ఆయన కొంచెం ఆగాడు, ఈవిడ మొదలెట్టింది. ఇంకో పక్కన వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు అలాగే ఉంది, అది ఎప్పుడు వీళ్ళకి చుట్టేసుకుంటుందో తెలదు. ఆ పాము గిరగిరా తిరుగుతూ వచ్చి వీళ్ళు పడేసుకుంటుంది ఎప్పటికప్పుడు. అన్ని భావనలు ఒకేసారి వస్తాయి. ఇవన్నీ దీంతో ఆ క్యాడర్ ఆలోచిస్తారు, ఈ పార్టీ భవిష్యత్తు లేదురా బాబు, ఒకవేళ మనం ఎంత యుద్ధం చేసినా ఇతను జైల్లో పోతాడు, మళ్ళీ ఇతనితో పాటు గ్యాంగ్ మొత్తం అందరూ పోతారు, ఎవడో ఇతను ఒక్కడే వెళ్ళి మిగతా వాళ్ళు బయట ఉండరు, ఉమ్, అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇతను చేసిన తప్పుల్లో అనేక మందిని ఇరికిచ్చేసాడు. ఆఫీసర్లు కూడా పోతున్నారు కదా, ఇప్పుడు ఆఫీసర్లను ఇరికించడం వల్ల ఇతను కొంచెం సేఫ్గా ఉన్నాడు. ఉమ్, ఆఫీసర్లకే మధ్య కొంచెం ఎంతో కొంత లాయల్టీ అది అభిమానాలు ఉంటాయి కదా, అందుకని వాళ్ళు అవును. కొంచెం ఆలోచిస్తున్నారు. లేదంటే ఈ వాటికి ఎప్పుడో లోపల కూర్చుందరు. దీన్ని ఇప్పుడైనా సరే స్ట్రిక్ట్గా లోపల వేసేయగలిగినా కానీ కేసులు కట్టడం, నిరూపించడం చాలా ఈజీ వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ డైరెక్ట్ బహిరంగంగా తప్పులు చేశారు వాళ్ళు. ఓకే. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, జాగ్రత్తగా జీళ్ళపాకల్లా సాగదీస్తుంది. వీళ్ళకి అలా ఆ సహనం వాళ్ళు సహనం కోల్పోతున్నారు. ఏ భయ ముందేసే నేను లోపల పడాయి అని ఆఖరికి వాళ్ళు ధర్నా చేస్తారు, మమ్మల్ని లోపల వేసేంటారు బాబు అని గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వేస్తాడు ఇప్పుడు అదొక సైకలాజికల్గా థ్రెట్ అది. మీకు యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక సినిమాలో చూపించాడు, నవల్లో రాశాడు, అది అదేదో అభిలాషో అదేదో నవల మొత్తం మీద. అందులో లాస్ట్లో తులసి దళం అనుకుంటా, అందులో ఒకడికి ఏం చేస్తారో తెలుసా,
నెత్తి మీద ఒక గుండు గీయించేసేవాడికి ఒక కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి నెత్తి మీద ఒక కొండ ఎడతారు. దానికి చిన్న బొక్క ఎడతారు ఇంత బుర్రు. ఒక్కొక్క చుక్క పడుతుంది నెత్తి మీద కడతారన్నమాట. ఫస్ట్ టాప్ మన ఒక చుక్క పడుద్ది నెత్తి మీద. అది పడిన తర్వాత వాడు చేతులు కట్టేసి ఉంటాయి. దాన్ని ఇలా తుడుచుకుంటా ఉండదు, గుండు కదా, అవును. ముట్టుకేసినట్టు ఉంటుంది. అంత ఎత్తు నుంచి చుక్క పడేటప్పటికి. తర్వాత ఒక నిమిషం మళ్ళీ పొద్దుట ఆ టైం తీసుకుని మళ్ళీ రెండో చుక్క పడుద్ది. అలా 2-3 చుక్కలు పడిన తర్వాత మూడో చుక్క పడిదాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. అలాగే 4వ చుక్క పడడానికి ఇంకా పడట్లేదేటి అని అలాగే ఆడికి మెంటలెక్కిపోద్ది. ఆ పడిదాకా దానికోసం పడిదాకా చూస్తాడు. అది పడిన తర్వాత మళ్ళీ తర్వాత ఎప్పుడు పడిద్దో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ టైపు మెంటలు వచ్చేది మనిషికి. వీళ్ళకి అలా జరుగుద్ది. కేసులు వీళ్ళు ఎప్పుడు వేస్తారు, కేసులు ఎప్పుడు తీసుకుపోతారన్న గుబులతో చచ్చిపోతున్నారు వాళ్ళు. అందుకని మధ్యలో వాళ్ళు ఎరికేకలు పెడుతున్నారు చూడు, మమ్మల్ని బేగా అరెస్ట్ చేయండిరా బాబు అని. వీళ్ళు అంతకన్నా మేధావులు కదా, వాళ్ళు పట్టించుకోవట్లేదు. వీళ్ళు క్యాడర్ ఎంత గొడవ చేసినా రపస్ చేస్తున్నారు. క్యాడర్ ఎప్పుడు వేస్తారు, ఈ నా ఉడుకులు లోపలేసండి, మీరు పట్టించుకోరేటని చెప్పేసి పాపం ప్రెజర్ పెడుతున్నారు. అయినా సరే వీళ్ళకి ఈ రకమైన సైకలాజికల్గా వేసేసారు శిక్ష. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఎందుకు ఉంటుందండి? ఇంక పార్టీలు లేవా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయింది అతనికి కాంగ్రెస్ నుంచి వివిధ కారణాల వల్ల. వాళ్ళు హార్డ్ కోర్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అది. అవును. అలాగే టీడీపీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది బీసీ కమ్యూనిటీల నుంచి. వాళ్ళు సాలిడ్, అది ఎవరు వచ్చినా కొంచెం 1-2% అటు ఇటు తేడా ఉంటుంది, కానీ వాళ్ళు సాలిడ్గా ఉంటుంది. వాళ్ళు ఓన్ చేసుకుంటారు ఆ పార్టీ. అలాగే ఇప్పుడు సంప్రదాయంగా ఇప్పుడు కాంగ్రెస్కి వేసి ఓటు అది వైసీపీకి ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళు ఏం చేస్తారు, ఈ దిక్కు మొక్కు లేదు ఎవడ లేడన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు మళ్ళీ మా పాత ఇంట్లో పోతాం బాబా అని చెప్పేసి కాంగ్రెస్కి పోవచ్చు. లేదా అందులో ఇంకా ఇప్పుడు జనసేన ఉంది, ఆల్టర్నేట్ పార్టీ, బీజేపీ ఉంది. ఆ పార్టీల్లో ఎవడగలరు ఆ పార్టీలో పోతారు. ఓకే. ఓటర్లు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు పోతారు. కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతుంది. అంటే ముక్కలు అయిపోతుంది ప్రతిపక్షం. ఇప్పుడున్న కూటమికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చల్లా చెదిరైపోయి ఉంటుంది ఓటు బ్యాంకు. అంటే దాదాపు 10 ఏళ్ళు పడుతుంది మళ్ళీ ఇది రీకలెక్ట్ అవ్వడానికి. అంటే నీకు 2029 మళ్ళా కూటమి గెలుస్తుంది. వాళ్ళు ఎంత గింజుకున్నా కానీ ఎవడేమన్నా ఏ లెక్కలన్నీ వేసుకుని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద వెగటుతోటి, కోపంతో, కసితోటి, ఆగ్రహంతో, భయంతో ఓట్లేశారు దానికి అతనికి వ్యతిరేకంగా. ఈసారి వీళ్ళకి ఏమవుద్దంటే, ఓరు బాబు ప్రశాంతంగా ఉన్నాం, ఈ గొడవ ఇందులోంచి మళ్ళీ ఇంకో గొడవ ఎందుకు, మాకు వద్దు బాబు ఇలాగే ఉంటాం మేము అనుకుంటారు. ఏంటి, పోలవరం పని జరుగుతూ ఉంటుంది, అది పూర్తయిపోవచ్చు, అమరావతి రూపానికి వస్తుంది, రైల్వే వర్కుల వల్ల రాష్ట్రంలో విపరీతమైన యాక్టివిటీ పెరుగుద్ది, డబ్బు వరదలుగా 5-7 వేల కోట్ల రూపాయలు వర్కులు జరిగిపోతున్నాయంటే ఎంత మందికి పని ఉంటుంది, ఎంతమందికి ఇక్కడ జీతాలు వస్తూ ఉంటాయి. బయట నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెడతారు కదా, పప్పు ఉప్పు పచ్చిమిరకాయ బజ్జీలు అన్నీ ఇక్కడ కొనుక్కుంటారు కదా. మరి ఆ డబ్బు జిఎస్టీ ఆదాయం పెరుగుద్ది, ఇసుక ఫ్రీగా ఉంది, నిర్మాణ రంగం బీభత్సంగా వెళ్తుంది, వాళ్ళందరికీ పని దొరుకుద్ది. నిర్మాణ రంగానికి సంబంధించి పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్, రకరకాల యాక్టివిటీస్ పెరుగుతాయి, గూడ్స్ సేల్స్ ఉంటుంది, ఐరన్ అని అదని ఇదని. అమరావతి నిర్మాణం ఇంకో పక్కనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు దిగుతూ ఉంటాయి. ఏముంది నీకు వేరే పెట్టుబడులు కూడా. అనకాపల్లిలో ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది, మా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నిధులు విడుదల చేశారు, పోర్టుకి విడుదల చేశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది, అమెజాన్ అని అవన్నీ కంపెనీలు వచ్చేస్తున్నారు అక్కడికి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళు పులవమనికి వచ్చి పెడుతూ ఉంటారు డబ్బులు. నీకు ఇన్ఫోసిస్ వాళ్ళు అయితే 80 ఎకరాలు కాంపౌండ్ అడుగుతున్నారు వాళ్ళు. అందులో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తారు వాళ్ళు. 4-5 ఏళ్ళు టకమని జరిగిపోతాయి అన్నీ. నీకు ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు మళ్ళీ దయ్యాన్ని తెచ్చుకుంటాడు ఎవడన్నా. అసలు వేరే ఆలోచన రాదు జనాలకి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి, పాజిటివ్ ఓటుతో మళ్ళీ గెలుస్తారు వీళ్ళు. తర్వాత వాళ్ళ కర్మగాలు వాళ్ళ అంతరాలు జడగొట్టుకుంటే అవడం చేస్తారు చెప్పలేము. 10 ఏళ్ళు అయితే ఉంటుంది ఈ గవర్నమెంట్ గ్యారంటీ. 10 ఏళ్ళు దాకా వీళ్ళు ఈ ఓడగొట్టిన మంచం గోళ్ళు, కిలమెక్కిన తప్పేళ్ళలో మూతలు లేని మనసెంబులు ఎక్కడ ఆగుతాయి? వీళ్ళందరూ అలాగే అయిపోరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నా పోయినోళ్ళు పోగా మేజవాణి బృందం మిగిలింది అతని దగ్గర. అవన్నీ కూడా ఓడగొట్టిన మంచం గోళ్ళు, కిలమెక్కిన తప్పేళ్ళలో మూతలు లేని మనసెంబులు ఉన్నాయి అతను కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి.